అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా. కొత్తగా రేషన్ కార్డులు వచ్చినటువంటి వాళ్ళకి పంపిణీ చేస్తూ ఉన్నారు. అయితే ఇక లోకంలో దేశంలో ఎవ్వరు రేషన్ కార్డు ఇవ్వలే, కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే రేషన్ కార్డు ఇచ్చారు. సో కాబట్టి దాన్ని పంపిణీ కార్యక్రమానికి రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ఈ అందరికి ఇవ్వాలి కదా వాళ్ళకి జనాలకి, ఆ ఇచ్చే కార్యక్రమానికి మంత్రులు కూడా పోతా ఉన్నారు. సరే పోవడంలో తప్పలేదు, పోవచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు ఇస్తే సరిపోతుంది బేసిక్గా. కానీ కొంతమంది మంత్రులు పోతున్నారు, పోవడం తప్పు కాదు. కానీ ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హెలికాప్టర్లు వేసుకొని పోవడమే ఇక్కడ అసలు చర్చ. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి హెలికాప్టర్ వేసుకొని తిరగడం, 20 కిలోమీటర్లకు హెలికాప్టరే, 30 కిలోమీటర్లకు హెలికాప్టరే, 50 కిలోమీటర్లకు హెలికాప్టరే. ఈ నుంచి ఆడుకోవాలంటే రేపు నాకు తెలిసి కట్ట మీదుకోవాలన్నా కానీ హెలికాప్టర్ వేసుకొని పోతాడేమో మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కథనే ఇది ఎంత. మన నల్గొండ మంత్రి టైగర్ అంటారు ఆయనని. ఆ టైగర్ మరి మొత్తం హెలికాప్టర్ని షేర్ ఆటో కంటే దారుణంగా వాడుతూ ఉన్నాడు ఆయన. మరి వాడొచ్చు కానీ మరి గీ రేంజిల్నా చివరికి భువనగిరి నుంచి ఆలేరుకు 30 కిలోమీటర్ ఉంటుంది మధ్యలో గ్యాప్, 30 కిలోమీటర్ కూడా హెలికాప్టరే. అది లేచినంత సేపట్ల నాకు తెలిసి కార్లో వస్తే ఆ పెద్ద కాన్వాయ్ ఉంటుంది, వీళ్ళకి ఎక్కడ ట్రాఫిక్ కూడా ఆపరు. ఈ లేచి టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అయినంత సేపట్ల నీకు వచ్చేస్తుంది. కానీ దానికి కూడా హెలికాప్టరే వాడుతూ ఉన్నాడు. ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మా దగ్గర పైసలు లేవు, మొత్తం అప్పు కూడా ఉడతలేదు, మొత్తం బికారోళం అయిపోయినాం, దేశంలోనే అడకతినే రాష్ట్రం లెక్క మారిపోయినాం మనము, మొత్తం అప్పుల పాలు అయిపోయిందని చెప్తా ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. బట్టి విక్రమార్క గారు కూడా గదే ముచ్చట చెప్తారు. కానీ ఇలా మంత్రులు మాత్రము హెలికాప్టర్లలో సోకులు పడుతారు. మరి ఎందుకో ఆ హెలికాప్టర్ మీద మోజు తీరతలేదు వీళ్ళకి. ఒకసారి చూద్దాం లెక్క. ఇక చూడండి, ఇవాళ ఇచ్చిరు ఇది లెటరు బయటకు వచ్చింది. మొత్తము 29 తారీఖు నాడు, ఇక్కడ చూడండి క్లియర్గా 29 తారీఖు నాడు అంటే ట్యూస్డే, రేపు మంగళవారం నాడు మన మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్ వాడకం ఏ రేంజ్లో ఉందో చూడండి మీరు. 8:30కి మంచి షాయ్ తాగిద్ద టిఫిన్ తిని ఇంటికాడ నుంచి బయలుదేరుతాడు. మినిస్టర్ క్వార్టర్స్ నుంచి బయలుదేరి, ఇగో మినిస్టర్ రెసిడెన్సీ నుంచి బయలుదేరి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇల్లు కూడా మినిస్టర్ క్వార్టర్స్ పక్కనే ఉంటుంది. సో ఆ ఇంటికాడ నుంచి బయలుదేరి బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు 8:40కి. బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు. బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చి 9 గంటలకు అక్కడ చేరుకుంటాడు. 9 గంటలకు అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. హెలికాప్టర్లో కూర్చొని మంచిగా పైజామ్ ఇట్లా వెనక కనుక్కొని కూర్చొని ఆ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది. 9 గంటలకు అక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి 10 గంటలకు నాగార్జున సాగర్లో ల్యాండ్ అవుతుంది. నాగార్జున సాగర్లో ఆగుతుంది హెలికాప్టర్. ఆగి ఆడ ఎట్లా ఇప్పుడు మొత్తం నాగార్జున సాగర్ నిండు కుండలెక్కు ఉన్నది, మొత్తం వాటర్ వచ్చినాయి ఫుల్గా. దాన్ని గేట్లు ఓపెన్ చేసి, ఎందుకంటే ఇరిగేషన్ మంత్రి కదా, గేట్లు ఓపెన్ చేసి నీళ్ళు కిందికి వదిలిపెడతాడు. దాని తర్వాత ఇగో రిలీజ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి వాటర్ రిలీజ్ చేస్తాడు. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రేషన్ కార్డ్స్ ఇన్ పెద్ద ఊరా మండల్ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ. దాని పక్కనే పెద్ద ఊరా మండలం ఉంటుంది. ఆ పెద్ద ఊరా మండలంలో రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత ఆడనే ఇక పక్కనే ఏమో ఉంటే ఆడ పోయి రేషన్ కార్డు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అది అయిపోయినాక చూడండి ఇక ఎట్లా ఉందో కథ. చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 11 గంటలకు ఆడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అయిపోయిన తర్వాత 12:15కు అక్కడ నుంచి నాగార్జున సాగర్ నుంచి బయలుదేరి హుజూర్ నగర్ సూర్యాపేట డిస్టిక్ వస్తాడు హెలికాప్టర్లో. ఆడ లేస్తుంది, మళ్ళా సూర్యాపేటలో దిగుతుంది. సూర్యాపేటలో దిగి అక్కడ ఏంది కార్యక్రమం, రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీ. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో రేషన్ కార్డులు పంచుకోవడం కోసం హెలికాప్టర్లో పోతాడు నాగార్జున సాగర్ నుంచి అక్కడ దాకా. ఈ నాగార్జున సాగర్ నుంచి హెలికాప్టర్లో నా హుజూర్ నగర్ పోవడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 75 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు వస్తుంది అంతే. మీరు గూగుల్లో కొట్టి చూడండి కావాలంటే. దాని తర్వాత ఇంకొకటి, అక్కడ రేషన్ కార్డుల కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి 2 గంటలకు 1:45కు అక్కడ నుంచి మళ్ళీ హుజూర్ నగర్ నుంచి లేస్తుంది. లేచి నకరేకల్లో, హుజూర్ నగర్ నుంచి నకరేకల్కి 2:15 చేరుకుంటాడు మళ్ళీ హెలికాప్టర్లని. ఆడికొచ్చి ఆడ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేస్తాడు. ఈ అమ్మలక్కలందరికీ ఈయన ఎన్ని చేస్తాడు? ఓ 10 రేషన్ కార్డులు ఇస్తాడు అంతే. మిగతా అన్ని మళ్ళీ అధికారులే ఇస్తారు. ఆ ఫోటోలలో వాడాలి అంతే. ఆడికి వచ్చిన రిపోర్టర్లు జర్నలిస్టులు ఉంటారు కదా, ఆ ఫోటోలలో వాడాలి. ఫోటోలు వాడగానే క్లిక్ అనగానే కథం అయిపోతుంది. ఇంకా మిగతా మీరు వంచుకోరని చెప్తాడు, ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఫోటోల కోసమే ఇదంతా, రేషన్ కార్డులు పంపిణీ చేసే ఫోటోల కోసమే ఈ తిరిగంతా, ఈ ఖర్చు అంతా. అక్కడ నకరేకల్లో అయిపోయిన తర్వాత 3:15 దాకా నకరేకల్లో ఉంటాడు. నాకు తెలిసి భోజనం కూడా అక్కడనే చేస్తాడు కావచ్చు. చేసి 3:15కి నకరేకల్ నుంచి స్టార్ట్ అవుతుంది, లేస్తుంది హెలికాప్టర్. లేచి 3:45కి భువనగిరిలో దిగుతుంది. 3:45కు భువనగిరిలో దిగి భువనగిరిలో కూడా సేమ్ రేషన్ కార్డుల కార్యక్రమం పంచే కార్యక్రమం చేస్తాడు. రేషన్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషను ఇన్ భువనగిరి కాన్స్టిట్యున్సీ. ఎప్పటిదాకా 4:45 దాకా భువనగిరి కాన్స్టిట్యున్సీలోనే ఈ రేషన్ కార్డుల కార్యక్రమం చేస్తాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా 4:45కు అక్కడ నుంచి టేక్ ఆఫ్ అవుతుంది భువనగిరి నుంచి.
భువనగిరి టేకాఫ్ అయ్యి ఆలేరుకి 5 గంటలకు వస్తాడు. అంటే 15 నిమిషాలల్లో అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తాడు. 30 కిలోమీటర్లు 28 కిలోమీటర్లు ఉంటుందా భువనగిరి నుంచి ఆలేరుకు. దానికి కూడా హెలికాప్టరే మన సార్ వాడేది. ఆడ రేషన్ కార్డులు మంచి పంపిణీ చేసి ఆ నుంచి టేకాఫ్ అయ్యి బేగంపేట ఎయిర్పోర్ట్కి వస్తాడు. బేగంపేట ఎయిర్పోర్ట్కు 6:30కు వస్తాడు. ఈ 6:30కు వచ్చి 6:40కి అక్కడ నుంచి మన మంత్రి ఇంటికి పోతాడు. దాని తర్వాత ఇంకా వండుకుంటాడు. ఇంత తినేసి మంచిగా నిమ్మలంగా బాగా కష్టపడ్డాడు కదా, రేషన్ కార్డులు అన్నీ వంచే కార్యక్రమం చేసి కష్టపడ్డాడు కదా, పండుకుంటాడు. ఇంక ఇందులో అయ్యింది ఈ తెలంగాణ ప్రజలకు ఏమి నష్టం అయింది? రేషన్ కార్డులు బాగానే వంచుతున్నాడు కదా, మన మంచిదే కదా, ఏం లేదు, కారు వేసుకుని తిరిగితే అయిపోతుంది. మళ్ళీ ఈయన ఏడుకోయినా కానీ ఆ నుంచి ఆడికి పోతానికి ఒక కారు కావాలి, ఒక కాన్వాయ్ కావాలి, మళ్ళీ ఆడ పోలీసులు బందోబస్తు అంతా కూడా ఉంటుంది. దాంతోపాటు హెలికాప్టర్ ఖర్చు ఇవన్నీ ఖర్చులు ఎక్కడికి వెళ్ళి తెలంగాణ ప్రజలు కడతారు కదా, కరెంటు బిల్లు, నల్ల బిల్లు, ఈ బిల్లు, ఆ బిల్లు, ప్రతి కొన్న వస్తువు మీద ట్యాక్స్, పెట్రోల్ కొట్టించుకుంటే ఆ పెట్రోల్ మీద పోయే ట్యాక్సు, మనం ఏదైనా భూమి అమ్మినా కొనుగోలు చేసినా అయ్యేటువంటి ఆ వసూలు చేస్తుంది కదా గవర్నమెంట్ మన దగ్గర నుంచి. ఈ పైసలన్నీ ఇగో ఇట్లా దుబారా ఖర్చు పెడుతున్నారు అన్నమాట. వీళ్ళు ఇట్లా దుబారా ఖర్చు పెడుతున్నారు. ఈ హెలికాప్టర్ లేకపోతే వీళ్ళు బయటికి వెళ్తలేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హెలికాప్టరే కావాలి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి హెలికాప్టరే కావాలి, మన ఎవరు రేవంత్ రెడ్డికి హెలికాప్టరే కావాలి, ఏడుకోవాలని హెలికాప్టరే కావాలి, శ్రీధర్ బాబుకి హెలికాప్టరే కావాలి, ఆయన పేరు ఏం పేరే కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావుకి హెలికాప్టరే కావాలి, ఈ రెడ్లకు, రావులకు, పంతులు అందరికీ హెలికాప్టర్లు కావాలి. మన బీసీ మంత్రులు ఎవరైనా హెలికాప్టర్ అడిగితే హెలికాప్టర్ ఇయ్యరు, మళ్ళీ ఎస్సీ మంత్రులు అడిగితే ఇయ్యరు. మీకు అవసరం లేదు, మేము మాత్రమే ఇది ఉండాలని చెప్పేసి ఇగో ఇట్లా ఈ రకంగా నడుస్తూ ఉంది. హెలికాప్టర్ రాజకీయం. పొద్దుగాల రేషన్ కార్డు కోసం హెలికాప్టరే, సుశొస్తందుకు హెలికాప్టరే. ఇక నాకు తెలిసి రేపు నుంచి మీరు నియోజకవర్గంలో ఉంటే ఆడికి పొద్దుగాల ఇంటికా నుంచి టిఫిన్ బాక్సులు పంపిస్తేందుకు కూడా హెలికాప్టర్లోనే పంపిస్తారేమో. సో కాబట్టి హెలికాప్టర్ వినియోగాన్ని విచ్చలవిడిగా వాడుతూ ఉన్నారు వీళ్ళు, మామూలుగా వాడతలేరు. ప్రతి చిన్న విషయానికి, పెద్ద విషయానికి డబ్బులే లేవంటారు, హెలికాప్టర్ మాత్రం ఈ రకంగా వాడుకుంటూ పోతూ ఉన్నారు. నాకు తెలిసి ఎద్దలేనా కానీ కొన్ని లక్షలలో అవుతుంది ఖర్చు, అది లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. హెలికాప్టర్కి ఏమో పుణ్యానికి ఏమో రాదు. మరి ఎంత ఖర్చు అవుతుందో ఏమో చూస్తే, లెక్కలు తీస్తే ఎన్నడో ఒకరోజు ఆ లెక్కలతో కూడా మీకు వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.